ఆషాఢం ఈ పేరు వినగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది ఒక్క మాటే. ఈ నెలలో పెళ్లిళ్ళు చేయరు. కానీ ఎప్పుడైనా ఒక విషయం గమనించారా? అదే ఆషాఢంలో అమ్మవారి ఆలయాల దగ్గర భక్తుల రద్దీ పెరుగుతుంది. తెలంగాణ వీధులన్నీ బోనాల డప్పులతో మారుమోగిపోతాయి. మరోవైపు చాలా మందికి తెలియకుండా గుప్త నవరాత్రులు కూడా జరుగుతాయి. ఒకే నెలలో ఒకవైపు శుభకార్యాలు ఆగిపోతే మరోవైపు దేవి ఆరాధన అత్యున్నత స్థాయికి ఎలా చేరుకుంది? ఇది కేవలం ఒక సంప్రదాయమా, లేక వేల ఏళ్ల భారతీయ ఆలోచన విధానంలో దాగి ఉన్న ఒక గొప్ప జీవన తత్వమా? ఆ సమాధానం కోసం ఈరోజు మనం ఒక ప్రయాణం మొదలు పెడదాం. ఇది కేవలం ఆషాఢ మాసం కథ కాదు, మన పూర్వీకులు ప్రకృతిని, కాలాన్ని, మనిషి జీవితాన్ని ఎలా అర్థం చేసుకున్నారో చెప్పే కథ. ఈ కథను అర్థం చేసుకోవాలంటే వేల సంవత్సరాల క్రితం భారతదేశాన్ని ఊహించుకోవాలి. అప్పటికి వాతావరణ శాఖ లేదు, ఉపగ్రహాలు లేవు, మొబైల్ ఫోన్లు, వాతావరణ యాప్లు అసలే లేవు. కానీ ప్రకృతి భాషను చదవగలిగే మనుషులున్నారు. ఆకాశంలో సూర్యుడి ప్రయాణాన్ని చూసి ఋతువులను గుర్తించేవాళ్ళు, గాలి దిశను చూసి వర్షాల రాకను అంచనా వేసేవాళ్ళు, పక్షుల వలసలను, చెట్ల చిగురును, నదుల ప్రవాహాన్ని గమనించి కాలం ఎలా మారబోతుందో అర్థం చేసుకున్నారు. ప్రకృతే వారికి గురువు, కాలమే వారి గ్రంథం. ఆ గురువు నేర్పిన గొప్ప పాఠాల్లో ఒకటి ఆషాఢమాసం. మన భారతీయ కాలగణనలో ప్రతి మాసం వెనుక ఒక జీవన సందేశం దాగి ఉంటుంది. చైత్రం కొత్త ప్రారంభాన్ని గుర్తు చేస్తే వైశాఖం దాన ధర్మాలను గుర్తు చేస్తుంది. కార్తీకం భక్తిని, మాఘం తపస్సును గుర్తు చేస్తాయి. అయితే ఆషాఢం మాత్రం ఒక విరామాన్ని నేర్పుతుంది. జీవితంలో ఎప్పుడూ పరిగెత్తడం మాత్రమే కాదు, కొన్నిసార్లు ఆగి వెనక్కి తిరిగి చూడటం కూడా అవసరమే అని చెప్పే మాసం ఇది. అదే సమయంలో ఆకాశంలో కూడా ఒక మార్పు జరుగుతుంది. భారతీయ ఖగోళ సంప్రదాయం ప్రకారం సూర్యుడు దక్షిణాయాన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. పురాణాల్లో దీనిని దేవతల రాత్రి ప్రారంభమని వర్ణిస్తారు. దీనిని అక్షరార్థంలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక అందమైన ప్రతీక. ప్రకృతి తన శక్తిని బయటకు వెదజల్లే కాలం నుంచి లోపలికి సేకరించుకునే కాలంలోకి అడుగు పెడుతుందనేది సంకేతం. వేసవి వేడి తగ్గిపోతుంది. మొదట వానలు భూమిని తడుపుతాయి. ఎండిపోయిన నేల కొత్త విత్తనాలను తన ఒడిలో దాచుకోవటానికి సిద్ధమవుతుంది. ప్రకృతి అంతా కొత్త జీవనానికి సిద్ధమవుతున్న ఆ క్షణాన్ని మన పూర్వీకులు ఎంతో గౌరవంగా చూశారు. అందుకే ప్రకృతి వేగం మారినప్పుడు మనిషి జీవన వేగం కూడా మారాలని భావించారు. కొత్త పనులు మొదలు పెట్టడం కంటే ఇప్పటికే మొదలైన జీవితాన్ని ఒకసారి పరిశీలించే కాలంగా ఆషాఢాన్ని మార్చారు. అదే ఆలోచన తర్వాత చాతుర్మాస్యంగా రూపుదిద్దుకుంది. 4 నెలల పాటు ఋషులు, యోగులు, సన్యాసులు దేశమంతా తిరగకుండా ఒక చోట ఉండి ధ్యానం, అధ్యయనం, ఉపన్యాసాలకు సమయాన్ని కేటాయించేవాళ్ళు. ఇది కేవలం మతాచారం మాత్రమే కాదు. వర్షాకాలంలో సూక్ష్మజీవులు, మొక్కలు, పంటలు వేగంగా పెరిగే సమయంలో అనవసర ప్రయాణాలు తగ్గించడం వల్ల ప్రకృతికి కూడా మేలు జరుగుతుందని వారు గ్రహించారు. ఒకవైపు ఆధ్యాత్మికత, మరోవైపు ప్రకృతి రక్షణ, ఈ రెండూ కలిసి చాతుర్మాస్యాన్ని నిర్మించాయి. ఇక్కడ వరకు వింటే ఒక విషయం స్పష్టమవుతుంది. ఆషాఢం అంటే అశుభం కాదు, అది ఆగి ఆలోచించే కాలం అని. అయితే ఇక్కడే మరో ప్రశ్న మన ముందుకు వస్తుంది. కొత్త కార్యక్రమాలను తగ్గించమని చెప్పిన అదే సంప్రదాయం ఎందుకు ఈ కాలంలో దేవీ ఆరాధనకు అత్యంత ప్రాధాన్యతనిచ్చింది? ఎందుకు ఈ నెలలో గుప్త నవరాత్రులు వస్తాయి? ఎందుకు తెలంగాణ మొత్తం బోనాల సంబరాల్లో మునిగిపోతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికినప్పుడు ఆషాఢం గురించి మనం ఇప్పటివరకు విన్న అనేక అభిప్రాయాలు కొత్త అర్థాన్ని సంతరించుకుంటాయి. మనం చిన్నప్పటి నుంచి నవరాత్రులంటే ఆశ్వయుజ మాసంలో జరిగే దసరా నవరాత్రులే అని తెలుసుకుంటూ పెరిగాం కదా. 9 రోజులు 9 అలంకారాలు, దుర్గాదేవి ఆరాధన, విజయదశమితో ముగిసే మహోత్సవం. కానీ భారతీయ శక్తి సంప్రదాయం అంతటితో ఆగిపోలేదు. ఏడాదిలో 4 నవరాత్రులను ప్రస్తావించే సంప్రదాయాలున్నాయి. వాటిల్లో ప్రజలకు ఎక్కువగా తెలిసింది శారదా నవరాత్రులు, చైత్ర నవరాత్రులు. అయితే మిగిలిన 2 నవరాత్రులు మాత్రం ఎక్కువగా ప్రచారంలోకి రాలేదు. అందులో ఒకటే ఆషాఢంలో వచ్చే గుప్త నవరాత్రులు. గుప్త అంటే దాచినవి, రహస్యమైనవి అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ గుప్తం అంటే భయపెట్టే రహస్యం కాదు, బయట ప్రదర్శనకి దూరంగా ఉండే ఆధ్యాత్మిక సాధన. అందుకే ఈ రోజుల్లో పెద్ద పెద్ద ఉత్సవాలు, అలంకారాలు, ఊరేగింపులు లాంటివి కనిపించవు. ఆలయంలో జరిగే కార్యక్రమాల కంటే సాధకుడి మనసులో జరిగే ప్రయాణానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. శబ్దం తగ్గి నిశ్శబ్దం పెరిగే సమయం అది. బయట ప్రపంచాన్ని గెలవటం కంటే మనసును గెలవటం ముఖ్యమని గుర్తు చేసే కాలం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది.
భారతీయ తత్వశాస్త్రంలో శక్తి అంటే కేవలం బలం కాదు, సృష్టిని కదిలించే చైతన్యం. ఒక చిన్న విత్తనం మహావృక్షంగా మారే శక్తి, మేఘం వర్షంగా మారే శక్తి, తల్లి గర్భంలో ఒక జీవం రూపుదిద్దుకునే శక్తి, ఇవన్నీ అదే పరాశక్తి వ్యక్తీకరణలుగా మన పూర్వీకులు చూశారు. అందుకే దేవిని కేవలం ఒక విగ్రహంలా కాకుండా విశ్వాన్ని నడిపించే మూల శక్తిగా ఆరాధించేవారు. శాక్త సంప్రదాయంలో ఈ భావన మరింత విస్తరించింది. ఆది పరాశక్తి అనేక రూపాల్లో వ్యక్తమవుతుందని విశ్వసించారు. అందులో అత్యంత ప్రాధాన్యత పొందినవే దశ మహావిద్యలు. కాలాన్ని అధిగమించే శక్తికి ప్రతీకగా నిలిస్తే తార జ్ఞానానికి మార్గదర్శకరాలిగా భావింపబడింది. త్రిపుర సుందరి సృష్టి సౌందర్యాన్ని సూచిస్తే భువనేశ్వరి విశ్వమాతగా ఆరాధించబడింది. భైరవి, చిన్నమస్త, ధూమావతి, భగలాముఖి, మాతంగి, కమలాత్మిక ఈ రూపాలన్నీ భయపెట్టడానికి సృష్టించబడ్డవి కావు. మనిషి జీవితంలో ఉండే భయం, అహంకారం, జ్ఞానం, ఐశ్వర్యం, ధైర్యం, వైరాగ్యం వంటి అనేక భావాలకు ప్రతీకలుగా శాక్త తత్వం వాటిని వివరించింది. అందుకే గుప్త నవరాత్రులు కేవలం పూజలు చేసే రోజులు కాదు, మనలోని బలహీనతలను గుర్తించి వాటిని అధిగమించడానికి చేసే అంతర్ముఖ ప్రయాణంగా కూడా వాటిని అర్థం చేసుకోవాలి. ఈ సమయంలో కొందరు మంత్ర జపం చేస్తారు, కొందరు ధ్యానం చేస్తారు, మరికొందరు ఉపవాసాలు పాటిస్తారు. పద్ధతులు వేరేనా, లక్ష్యం ఒక్కటే. బయట ప్రపంచంలో శక్తిని వెతకటం కాదు, మనలోనే దాగి ఉన్న శక్తిని గుర్తించటం. ఇక్కడ వరకు వింటే ఈ కథ మొత్తం నిశ్శబ్దంలోనే సాగుతున్నట్లు అనిపిస్తుంది. కానీ అదే ఆషాఢ మాసంలో తెలంగాణలో కడుగు పెడితే పూర్తిగా భిన్నమైన దృశ్యం కనిపిస్తుంది. డప్పుల మోత, జై మహంకాళి నినాదాలు, రంగురంగుల వస్త్రాలతో వేలాది మంది భక్తులు, తలపై బోనాలు మోసుకుంటూ ఆలయాల వైపుకు నడిచే మహిళలు. ఒకవైపు నిశ్శబ్ద సాధన, మరోవైపు సామూహిక సంబరం. మొదట చూస్తే ఇవి రెండు వేరువేరు ప్రపంచాల్లా కనిపిస్తాయి. కానీ లోతుగా పరిశీలిస్తే రెండింటి హృదయం ఒకటే అని అర్థమవుతుంది. రెండు శక్తి ఆరాధనే. ఒకటి మనసులో జరిగే యజ్ఞం అయితే మరొకటి సమాజం కలిసి చేసే మహోత్సవం. తెలంగాణ సంస్కృతిలో బోనాలు కేవలం ఒక పండగ కాదు, ఈ నేల జ్ఞాపకం, ఈ నేల కృతజ్ఞత, ఈ నేల భక్తి. ఆ కథను అర్థం చేసుకోవాలంటే మనం ఇప్పుడు కాలంలో మరికొన్ని శతాబ్దాల వెనక్కి వెళ్ళాలి. తెలంగాణలో బోనాల కథను అర్థం చేసుకోవాలంటే ముందు ఈ నేల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి. వేల సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో జీవించిన ప్రజలు ప్రకృతిని కేవలం జీవనాధారంగా మాత్రమే చూడలేదు, ఆమెను ఒక తల్లిగా చూశారు. వాన పడితే ఆమె కరుణ, పంట పండితే ఆమె ఆశీర్వాదం, వ్యాధి వస్తే ఆమె కోపం, మళ్ళీ గ్రామం కోలుకుంటే ఆమె అనుగ్రహం అని భావించారు. అందుకే ప్రతి గ్రామానికి ఒక గ్రామ దేవత ఉండేది. ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, మహంకాళి. పేర్లు మారినా భావం ఒక్కటే, ఈ ఊరిని కాపాడే తల్లి అని. వేద సంప్రదాయాలు భారతదేశమంతా విస్తరించే ముందు నుంచే మాతృదేవతల ఆరాధన అనేక ప్రాంతాల్లో ఉండేదని పురావస్తు పరిశోధనలు, చరిత్రకారుల అభిప్రాయాలు సూచిస్తున్నాయి. కాలక్రమేణా స్థానిక గ్రామదేవత సంప్రదాయాలు శాక్త సాంప్రదాయంలో దుర్గా, కాళీ, పార్వతి వంటి దేవీ స్వరూపాలతో కలిశాయి. అందుకే ఈరోజు మనం చూసే అమ్మవారి ఆరాధనలో ఒకేసారి జానపద సంస్కృతి కూడా కనిపిస్తుంది, పురాణ సంప్రదాయం కూడా కనిపిస్తుంది. ఇదే భారతీయ సంస్కృతి ప్రత్యేకత. పాతదాన్ని చెరిపేలేదు, కొత్తదాన్ని బలవంతంగా రుద్దనూ లేదు. రెండింటినీ కలిపి ఒక సజీవమైన సంప్రదాయాన్ని నిర్మించింది. ఇప్పుడు మనం తరచుగా వినే ఉజ్జయిని మహంకాళి కథనం దగ్గరకు వద్దాం. బోనాల చరిత్రలో అత్యంత ప్రసిద్ధమైన కథనం 1813 సంవత్సరానికి సంబంధించింది. ఆ కాలంలో హైదరాబాద్ ప్రాంతంలో తీవ్రమైన అంటువ్యాధి వ్యాపించిందని చెప్తారు. అప్పట్లో ఉజ్జయినిలో ఉన్న సైనికులు మహంకాళి అమ్మవారిని ప్రార్థిస్తూ, మా ప్రజల్ని ఈ విపత్తు నుంచి కాపాడితే ప్రతి ఏడాది నీకు బోనం సమర్పిస్తామని మొక్కుకున్నారని జానపద కథనం చెబుతుంది. ఆ తర్వాత వ్యాధి తగ్గిన అనంతరం సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనం సమర్పించడం ప్రారంభమైందని విశ్వసిస్తారు. ఈ కథనం బోనాల పండుగతో బలంగా ముడిపడి ఉన్నప్పటికీ గ్రామదేవతల ఆరాధన సంప్రదాయం మాత్రం దీనికంటే ఎంతో పురాతనమని అనేక పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే బోనాల్ని ఒక సంఘటనతో ప్రారంభమైన పండుగగా కాకుండా శతాబ్దాలుగా రూపాంతరం చెందుతూ వచ్చిన ఒక సాంస్కృతిక ప్రవాహంగా చూడటం మరింత సముచితం. అసలు బోనం అంటే ఏంటి? చాలామంది దాన్ని ఒక ఆచారంగా మాత్రమే చూస్తారు. కానీ ఆ పదం వెనుక కూడా ఒక అందమైన భావం ఉంది. భోజనం అనే పదం నుంచే బోనం అనే పదం వచ్చిందని భాషా పరిశోధకులు చెప్తారు. కొత్త మట్టి కుండలో వండిన అన్నం, బెల్లం,
పాలు లేదా పెరుగుతో చేసిన నైవేద్యాన్ని పసుపు కుంకుమ వేపాకులతో అలంకరించి అమ్మవారికి సమర్పిస్తారు. అది కేవలం ఒక నైవేద్యం కాదు, మాకు అన్నం ఇచ్చింది నువ్వే, మమ్మల్ని కాపాడింది నువ్వే, ఈ పంట నీ దయ వల్లే వచ్చిందని తల్లికి చెప్పే కృతజ్ఞత. అందుకే బోనం అనేది ఆకలిని తీర్చే ఆహారం మాత్రమే కాదు, మనిషి హృదయంలో కృతజ్ఞతకి ప్రతీక. ఇక్కడ మరో అందమైన విషయం కనిపిస్తుంది. బోనం ఎక్కువగా మహిళలే సమర్పిస్తారు. ఇది ఏం యాదృచ్ఛికం కాదు. సృష్టికి మూలం స్త్రీ అని భావించిన భారతీయ తత్వంలో ఆదిశక్తి కూడా తల్లిగానే ఆరాధించబడింది. ఒక తల్లి మరో తల్లికి ప్రేమతో వండిపెట్టిన అన్నాన్ని సమర్పించడం వెనుక ఉన్న భావం ఈ పండుగకు మరింత ఆత్మీయతను ఇస్తుంది. తలపై బోనం మోసుకుంటూ నడిచే ప్రతి మహిళ తన కుటుంబం తరపున మాత్రమే కాదు, తన గ్రామం తన సమాజం తరపున కూడా కృతజ్ఞతను వ్యక్తపరుస్తుంది అనే భావన ఈ సంప్రదాయంలో కనిపిస్తుంది. ప్రారంభంలో ఒక ఇంటి గురించి చెప్పాం, గుర్తుందా? ఆషాఢం వచ్చిందనే కారణంతో అక్కడ పెళ్లి వాయిదా పడిందని. ఇప్పుడు మరోసారి ఆ ఇంటి ముందుకు వెళదాం. ఆషాఢం ముగిసింది, మళ్ళీ శుభముహూర్తాలు వచ్చాయి, పెళ్లి కూడా జరిగింది. అంటే ఆషాఢం ఎవరి ఆనందాన్ని ఆపలేదు, కేవలం కొద్దిసేపు ఆగి జీవితాన్ని మరో కోణంలో చూడమని మాత్రమే చెప్పింది. బహుశా అందుకేనేమో ఒకవైపు గుప్త నవరాత్రులు నిశ్శబ్దంలో శక్తిని వెతకమని చెప్తే, మరోవైపు బోనాలు కృతజ్ఞతను ఒక పండగలా వ్యక్తపరచడం నేర్పిస్తాయి. మార్గాలు వేరు, కానీ రెండూ చివరికి ఒకే విషయాన్ని గుర్తు చేస్తాయి: మనిషి ప్రకృతికి వేరుగా కాదు, ప్రకృతిలో ఒక భాగమని. కాబట్టి ఇకపై ఆషాఢం అంటే కేవలం ఈ నెలలో పెళ్లిళ్ళు చేయరు అనే మాట మాత్రమే గుర్తుకు రాకూడదు. ప్రకృతిని గౌరవించటం, శక్తిని ఆరాధించటం, మన మూలాలను గుర్తు చేసుకోవటం కూడా గుర్తుకు రావాలి. ఎందుకంటే సంప్రదాయాలు గతాన్ని బంధించి ఉంచటానికి కాదు, గతం ఇచ్చిన జ్ఞానాన్ని భవిష్యత్తుకు అందించడానికి పుట్టాయి. మరో ఆసక్తికరమైన భారతీయ సంప్రదాయం వెనుక ఉన్న కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.